కథ ఏం చెప్తోంది? మా ఆవిడికి పూజలు అలవాటండి, నేను చెయ్యననే అనకు. ఎందుకనంటే పూజ చెయ్యవలసింది భార్య కాదు, ముందు నువ్వు. ధర్మపత్ని సమేతస్య అనుంది, కానీ కల్పంలో ధర్మపతి సమేతస్య అని లేదు. అంటే నువ్వు పూజ చేస్తే నీ కుటుంబానికి శ్రీరామ రక్ష, నువ్వు తప్పు చేస్తే నీ కుటుంబానికి శిక్ష. ఆయన తప్పు చేశాడు, వీళ్ళు బాధపడుతున్నారు. కానీ పాపం ఆవిడ సంస్కారం పోలేదు. ఒక యజమాని గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో చెప్పకుండా చెప్తోంది కథ. ఇప్పుడు ఆవిడ అడిగింది, కూతురంది, అమ్మా నేను అలా పని చేసి వస్తూ ఉంటే ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతోందమ్మా. అది చూసి ఆ కథ విని నా కష్టాలు కూడా పోవాలి, నా భర్త నీ భర్త అంటే నాన్నగారు కనపడాలి అని కోరుకుని ప్రసాదం తెచ్చానమ్మా అంది. తల్లి తింది, తాను తింది. ఆవిడికి గుర్తొచ్చింది, ఓ రేపు సత్యనారాయణ వ్రతం చేద్దాం, మనం వ్రతం చేయలేదు అందుకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అంటే ఈశ్వరుడు కష్టాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈశ్వరుని యందు కృతజ్ఞతా దోషం ఉందనుకోండి కట్టి కుడిపేస్తుంది. ఈశ్వరుని యందే కాదు, మనిషి పాడైపోయేది దేనివల్ల అంటే కృతజ్ఞత వల్ల పాడైపోతాడు. అందుకే రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తదా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసినవాడు, సురాపానం చేసినటువంటి వాడు, చోరే దొంగతనం చేసినవాడు, భగ్నవ్రతే వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని వ్రతం చేయకుండా పీటల నుంచి లేచిపోయినవాడు, వీళ్ళందరికీ కూడా ప్రాయశ్చిత్తం ఉంది. కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అపకారం చేయడానికి సిద్ధపడినవాడు కానీ, లేదా ప్రత్యుపకారం చేయడానికి సిద్ధపడనివాడు కానీ వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. కృతజ్ఞనో నాస్తి నిష్కృతి. భయంకర దోషంలో పడిపోయాడు సాధువు. నేను చేసిన ఉపకారం మరిచిపోయాడు, పతనమైపోతాడు. అలా పతనమైపోకుండా నేను ఒక లీల నడుపుతాను. అందుకే లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. స్వామి లీల చేసి మళ్ళీ మమ్మల్ని రక్షిస్తుంటావు కాబట్టి నేను ఒక చిన్న లీల చేస్తాను, చేసి వీళ్ళందరినీ శాశ్వతంగా కాపాడతాను. కష్టం ఇస్తే గుర్తొస్తుంది. ఇప్పుడు ఆవిడికి వ్రతం చెయ్యాలని గుర్తొచ్చింది, వెంటనే రేపే చేస్తాను. ఆవిడ ఎప్పుడైతే వ్రతం చేస్తానని సంకల్పం చేసిందో, ఎప్పుడైతే పదార్థములను తెప్పించుకుని వ్రతం చేసిందో పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. మీ ఆయన చేయలేదుగా అని అడగలేదు. ఆమె చేసిన దేని కొరకు చేసింది? నా కొరకని చేయదు. ఇది సనాతన ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనం. స్త్రీ పెళ్ళికి ముందు వ్రతాలు చేస్తుంది. దేనికోసం? ఉత్తముడైన భర్త కోసం. పెళ్ళైన తర్వాత వ్రతాలు చేస్తుంది. ఎవరి కోసం? భర్త ఆయుర్దాయం కోసం, భర్త అభ్యున్నతి కోసం, తన అత్తవారింటి సుఖం కోసం, తన పుట్టింటి సుఖం కోసం. మరి తన సుఖం వేరుగా లేదు, వాళ్ళ సుఖం తన సుఖం. ఇది స్త్రీ యొక్క ఔదార్యం. అందుకే నెలకి 3 వానల్లో ఒక వాన స్త్రీ వలన పడతాయి. అంత గొప్పగా కీర్తించింది వేదం స్త్రీని. ఉపనయనం పురుషుడికి పెట్టారు. ఎందుకనంటే వాడు ప్రయత్నపూర్వకంగా గాయత్రి చేయరా అంటే తప్ప వెళ్ళి కూర్చోడు. ఆడదానికి ఉపనయనం పెట్టాల. ఎందుకు పెట్టలేదో తెలుసా? పెట్టకపోయినా పిల్ల తెల్లవారు లేచి అమ్మకి సాయం చేస్తుంది, కళాపి చల్లుతుంది, ఊడుస్తుంది, ముగ్గు పెడుతుంది, నాన్నగారికి పువ్వులు కోస్తుంది, పూజకు అక్కడ పెడుతుంది, మడిబట్ట ముందు రోజు ఆరేస్తుంది, నాన్నగారండి పేటేశానండి అంటుంది. ఇవన్నీ చేయడం గాయత్రి కాదా? అందుకని అక్కర్లేదు ఉపనయనం. అంత మర్యాదనిచ్చారు. అయినప్పుడు ఇప్పుడు ఆమె భర్త సుఖాన్ని కోరుతోంది, కూతురు సుఖాన్ని కోరుతోంది. మీ ఆయన చేయలేదు నేను ఇవ్వాలంటే ఎలా? ఎంత ధర్మమో చూడండి. పరవశించిపోయాడంతే పరమాత్మ. అందుకని ఎక్కడ సాధువు కారాగారంలో ఉన్నాడో అక్కడ మహారాజుకి కల్లో కనబడ్డాడు. ఒక్కటే మాట చెప్పాడు, వాళ్ళు నా భక్తులు, రేపు సూర్యోదయానికి విడిచిపెడితే బాగుపడతావు, లేకపోతే భ్రష్టుడు అవుతావు. ఆయన భయపడ్డాడు. మంత్రుల్ని పిలిచాడు, అందరినీ పిలిచాడు. ఆ కారాగారంలో పెట్టిన వాళ్ళ మీద విచారణ లేదు. ఈశ్వరవాక్కు నాకు ప్రమాణమో కలలో కనపడి చెప్పాడు. వాడు దొంగ కాదా, వాడి పడవలో దొరికాయా దొరకలేదా నాకు అనవసరం. తీసుకొచ్చాడు, క్షరకర్మ చేయించాడు, తలస్నానం చేయించాడు, కొత్త బట్టలు ఇచ్చాడు. మీరు వ్యాపారం చేస్తే ఈ పాటికి ఎంత లాభం సంపాదిద్దరో అంత లాభంతో కలిపి మీరు తెచ్చుకున్న ద్రవ్యంతో కలిపి మీకు ఇచ్చేశాను, పట్టుకుని మీ ఊరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఎక్కడి ఫలితం? ఇంటి దగ్గర ఇల్లాలు చేసినటువంటి పుణ్యం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో పులోమజార్చిత అనొక నామం. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఎందుకుంటాడు అంటే శచీదేవి చేసేటటువంటి అమ్మవారి ఆరాధన వలన ఇంద్రుడికి ఇంద్ర పదవి లభించింది.
ఇల్లాలు చేసేటటువంటి భక్తి, ఆమె చెప్పుకున్న నామం, ఆమె అమ్మవారి దగ్గర వేసిన కించెత్ పసుపు, భర్త పాదాలకి చేసిన నమస్కారం ఆమెని ఆమె కుటుంబాన్ని అంతా కాపాడతాయి. ఇప్పుడు సాధువు విడుదలయ్యాడు, అల్లుడితో కలిసి పడవలో బయలుదేరాడు. కొంత దూరం వచ్చాడు. ఏమైనా మార్పు వచ్చిందా? ఇతని భార్యలో వచ్చింది, ఇతనిలో వచ్చిందా ఏమైనా? ఒక్కసారి చూడాలనుకున్నాడు పరమాత్మ. సన్యాసి వేషంలో వచ్చాడు. ఏమి సత్యనారాయణుడిగా రాకూడదా? సత్యనారాయణుడిగా వస్తే కాళ్ళ మీద పడిపోతాడు. అందుకని గుర్తు తెచ్చుకుంటున్నాడు, నేను వ్రతం చేయలేదు, ఇన్ని కష్టాలు పడుతున్నానంటున్నాడు. తత్ప్రాయశ్చిత్తం కోసం వస్తూ దేవాలయాలు చూస్తున్నాడు, అక్కడక్కడ దానాలు చేస్తున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. సత్యనారాయణ స్వామికి ఒక సన్యాసి రూపంలో కనబడ్డారు. ఈ లోకంలో అందరికన్నా నమ్మవలసిన వ్యక్తి ఎవరంటే సన్యాసి. ఎందుకని? అన్నీ వదిలిపెట్టేశాడు. త్యాగే నైకే అమృతత్వమానసో కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో రసంశయ. కాషాయం కట్టుకుని చేతిలో దండం పట్టుకున్నాడు అంటే ఆయన సర్వకాలముల యందు పూజనీయుడే. ఆయన గురించి నువ్వు నమస్కారం చెయ్యడం వినా అన్యథా ఆలోచించవలసిన అవసరము లేదు. కాబట్టి కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. అటువంటి సన్యాసి కనబడితే నమస్కారం చేయడానికి ఏమిటి ఇబ్బంది? ఆ సన్యాసి వచ్చి ఒక ప్రశ్న వేశాడు, ఏమున్నాయి పడవలో అని అడిగాడు. ఎండుటాకులు అలవలు అన్నాడు. ఎందుకని? చెప్పేస్తే అడుగుతాడేమో అని భయం, అడిగితే ఇవ్వకపోతే పాపం వస్తుందేమో అని భయం. అబద్ధం చెప్పేస్తే పోలా? సన్యాసి అంటే అన్నీ విడిచిపెట్టి ఆయన కూర్చుంటాడు. అన్నీ ఉన్నవాడు శాంతి కోసం ఆయన దగ్గరికి వెళ్తాడు. అలాంటి ఆయనతో అబద్ధం ఎందుకు? అబద్ధం ఆడాడు. వాక్యమే చాలు, నోటి వాక్కుతో చరిత్ర మార్చగలడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వేమన్నావో అదే సత్యమగుగాక, నేను కొత్తగా ఏమీ అన్నావు. కాబట్టి అందులో ఆకులు అలవలు, పడవ పైకి తేలిపోయి. ఇప్పుడు మూర్ఛపోయాడు వెంటనే సాధువు. ఇప్పుడు మూర్ఛపోయి పైకి లేచాడు. పైకి లేచి అయ్య బాబోయ్ ఐశ్వర్యం అంతా పోయింది ఎలాగన్నాడు. అల్లుడు అన్నాడు, ఎవరి వల్ల పోయింది? నువ్వు సన్యాసికి చెప్పిన అబద్ధం వల్ల కదూ. ఆ సన్యాసి వాక్కు వల్ల పోయింది. ఆయన ఎక్కడున్నాడు? అదిగో అక్కడే చెట్టు కింద కూర్చున్నాడు. మూర్ఛపోవడం ఏడవడం ఎందుకు? బయలుదేరు, ఇద్దరం పెడదాం, కాళ్ళ మీద పెడదాం, నమస్కారం చేద్దాం, చెంపలు వేసుకుందాం, తప్పు ఒప్పుకుందాం, అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధి. బుద్ధిమంతుణ్ణి తీసుకురండి అన్నారే, ఎవరి యందు ఎలా ప్రవర్తించాలో అల్లుడికి తెలిసినట్టు నిజంగా మామగారికి తెలియదు. చిన్నవాడైనా బుద్ధి కలిగినవాడు. ఇంకా వాడికి పేరుతో అవసరం ఏమిటి అసలు? అందుకే పేరు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అల్లుడు చెప్పిన మాట విన్నాడు. కనీసం ఇద్దరూ కలిసి వెళ్ళారు. సన్యాసికి నమస్కరించారు. తప్పు అయిపోయింది అన్నాడు, క్షమించమన్నాడు. నువ్వు ఏది ఇంతకుముందు ఉందో పడవలో అదే ఉంది పో అన్నాడు. అదే ఉంది ఇప్పుడు, మళ్ళీ ఐశ్వర్యం ఉంది. సంతోషించాడు. అమ్మ బాబోయ్ ఇంటికి వెళ్ళగానే సత్యనారాయణ వ్రతం చేస్తానన్నాడు. గబగబా బయలుదేరాడు. సంతోషంతో బయలుదేరి ఒడ్డు దాకా వచ్చేశాడు. అయిపోయింది అధ్యాయం. ఇప్పుడు అక్కడ ఆ లీలావతి కూతురుతో కలిసి వ్రతం పూర్తి చేసింది. ఆమె ప్రసాదం పుచ్చుకుంది. కూతురు ఇంకా ప్రసాదం ఒక్కటే పుచ్చుకోలేదు, పుచ్చుకోవాలి. కానీ పడవ వచ్చేసింది, తన భర్త వచ్చాడు, తండ్రి గారు వచ్చారన్న వార్త వచ్చింది. గబగబా పూజ పూర్తి చేసేసి నమస్కారం పెట్టేసి తల్లి ప్రసాదం నోట్లో వేసుకుంది. కూతురు మాత్రం ప్రసాదం నోట్లో వేసుకోకుండా తల్లి కూతురు పరుగున నదీ తీరానికి వచ్చారు. భర్తని చూడాలన్న తాపత్రయం. షావుకారు దిగిపోయాడు కిందకి. పడవ దిగిపోయాడు, ఒడ్డుకు వచ్చేసాడు. కానీ అల్లుడు గారితో ఉన్నటువంటి పడవ మాత్రం నదిలో మునిగిపోయింది. అందరూ చూస్తుండగా అకస్మాత్తుగా మునిగిపోయింది. అందులో అల్లుడు తేలిపోయాడు. ఆ మునిగిపోతే ఆ పాదుకలు తీసుకుని ఆ కూతురు, అంటే ఆ షావుకారు కూతురు తల మీద పెట్టుకుని, ఆమె పాతివ్రత్యం, ఆమెకి భర్త మీద ఉన్నటువంటి గౌరవం అటువంటిది. సహగమనం చేస్తాను, నేను నీళ్లలోకి వెళ్ళిపోతానని సిద్ధపడుతోంది. వెంటనే అశరీరవాణి వినపడింది. అశరీరవాణి అంటే ఆకాశంలోంచి వినపడింది అని. ఆకాశంలోంచి ఎలా వినపడుతుందండి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? శరీరం ఉంటే వాణి ఉంటుంది, శరీరము లేకపోతే వాణి ఉండదు. ఇప్పుడు నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. శరీరం లేనివాడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడడం. లోకంలో అశరీరవాణి, ఆకాశవాణి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వేదము అని అర్థం. వేదమునకు శరీరం ఏముంటుంది? కానీ వేదము చేత చెప్పబడినది ప్రమాణం. వేదము ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తే అమ్మవారికి నమస్కారం చేస్తుంటుంది. శృతి సీమంత సింధూరీకృత పాద అబ్జధూళిక అని.
శృతివాక్కు ఆకాష్ అంటే అంతటా వ్యాపించిన పరబ్రహ్మము అని. పరబ్రహ్మము యొక్క వాక్కు వేదవాక్కు. ఆ వేదమునకు శరీరము లేదు, అది పరమాత్మయే. పరమాత్మ వాక్కు అంటే సత్యనారాయణ స్వామి వారి వాక్కు. అమ్మా నువ్వు వ్రతం చేశావు, ప్రసాద తిరస్కారం చేసి వచ్చావు, అందుకే నీ భర్త పడిపోయాడు నదిలో. ఏమండి ఇంత కష్టపడిందే, ఇంత వ్రతం చేసిందే, ప్రసాదం నోట్లో వేసుకోకపోతే పడవలు గుంచేసేంత శాడిస్టే సత్యనారాయణ స్వామి అని మనకు అనుమానం వస్తుంది. కాదు, పరమ దయాళు. ఎందుకు ఆ లీల నడుపుతున్నాడో తెలుసా? ప్రసాదమునకు మారుపేరేమి అంటే అనుగ్రహము. పులిహార పళ్ళెం బట్ట కప్పి లోపలికి తీసుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదమునకు మారు పేరు అనుగ్రహము. ప్రసాద తిరస్కారం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము. మాకు అక్కర్లేదు నీ అనుగ్రహం అని. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాడికి వాడు ఏది అడిగాడో అది దొరకదు. కాబట్టి ఇప్పుడు ఆమె ప్రసాద తిరస్కారం చేసింది, తెలిసో తెలియకో వదిలేసింది, అంటే అనుగ్రహాన్ని వదిలేసుకుంది. కాబట్టి దుఃఖమునకు కారణమైంది. కాబట్టి ఇప్పుడు పరుగు పరుగున వెళ్ళి గబగబా కళ్ళకద్దుకుని ప్రసాదం నోట్లో వేసుకుని మళ్ళీ వచ్చింది. మునిగిపోయిందనుకున్న పడవ అకస్మాత్తుగా పైకి తేలింది. అల్లుడు గారు పైకి తేలారు, చెయ్యిచ్చారు, కిందకి దింపారు, సత్యనారాయణ వ్రతం చేశారు. తదనంతర కాలమునందు ఎప్పుడూ చక్కగా వ్రతం చేస్తూనే ఉన్నారు. ఇహమునందు పరమునందు సంతోషంగా కాలాన్ని గడిపారు. అంటే ఇది నిజానికి జరిగిపోయిన ఒక కథ. కథని చెప్తూ, కథ అబద్ధం అనకూడదు సుమండి, కథ చెప్తూ అనేకమైనటువంటి మన జీవితమునందు సమన్వయం చేసుకుని మనం లబ్ధి పొందవలసినటువంటి విషయములను ప్రతిపాదన చేయడం జరుగుతోందా? నేను ఇంకా కొన్ని విషయాలే ప్రస్తావన చేస్తున్నాను. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క శ్లోకంలో ఉన్న అంతరార్థం, అందులో ఉన్నటువంటి వేదప్రోక్తమైన రహస్యముల గురించి మాట్లాడితే ఎన్నాళ్ళు పడుతుంది ఆ కథలో ఉన్న విశేషార్థాల గురించి. అన్ని విషయాలు ప్రతిపాదించారు. చిట్ట చివరి కథకు వచ్చేటప్పటికి తుంగధ్వజుడు అని ఒక రాజు. ఆయన ఒకానొకప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు, ఏదో వేటాడాడు, వెళ్ళిపోతున్నాడు. మారేడు చెట్టు కింద కూర్చుని గొల్ల పిల్లలు వ్రతం చేశారు. మారేడు చెట్టు కింది భాగము అంటే అది లక్ష్మీదేవి యొక్క స్థానం. ఆ తల్లి వనస్పత్యైర్భవైర్దివ్యై అని ఆవిడ అక్కడ లక్ష్మీదేవి తపస్సు చేసి మారేడు చెట్టుని సృజించింది. అది పరమ పవిత్రమైన ప్రదేశం. అటువంటి నీడలో వాళ్ళు వ్రతం చేశారు. వాళ్ళ యొక్క అధికారమేమి అని అడగడానికి నేనెవరు, రాజెవరు? అందరూ చెయ్యొచ్చని ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది ప్రమాణం. కానీ ఈయనకి ఒక తక్కువ బుద్ధి వచ్చింది, నేను మహారాజుని, వాళ్ళు గొల్ల పిల్లలు, వాళ్ళు వ్రతం చేయడం ఏమిటి, నేను చూడడం ఏమిటి, చూడడం అనేశాడు. వాళ్ళు రాజుగారు వస్తున్నారని సంతోషించారు. రాజుగారు వస్తే ఎందుకు సంతోషించాలి? ఓ గొప్ప ఆయన వచ్చాడని సంతోషించడం కాదు. నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేనివాడు పృథివీపతి కాడు. కాబట్టి విష్ణు వచ్చాడు, అది వాళ్ళ గొప్ప బుద్ధి. వాళ్ళు సంతోషించారు. ఈయన చిన్న బుద్ధి, గొల్ల పిల్లల వ్రతం నాకెందుకు, వదిలి దూరంగా వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. వీళ్ళు మాత్రం ప్రసాదం ముందు తాము తినకుండా పాపం రాజుకిచ్చి తాము తిన్నారు. రాజు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చూస్తున్నాడు? గోధుమ నూక, అందులో ఉన్నటువంటి బెల్లం, అందులో ఉన్న నెయ్యి, మారేడు చెట్టు, అరణ్యం, గొల్ల పిల్లలు చూస్తున్నాడు తప్ప ఎవడు చేసినా భక్తికి ఈశ్వరానుగ్రహం అందులో ప్రవేశించిందని తెలుసుకోలేకపోయాడు. వదిలి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేశాడో ఓడలు బళ్ళవడం ఎంతసేపు అండి? 9 పుత్రులు నశించిపోయారు, రాజ్యం పోయింది. ఇంత చమత్కారంగా ఎలా జరిగింది ఆలోచించాడు. బుద్ధిమంతుడు కనుక దోషాన్ని తెలుసుకున్నాడు. తుంగ గడ్డిపోచ చూడండి, ప్రవాహం వచ్చినప్పుడు కొట్టుకుపోయినట్టుగా వంగిపోతుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ లేచి నిలబడుతుంది. బుద్ధి మళ్ళీ అంకురించి తుంగధ్వజుడు. అందుకే మళ్ళీ ఆలోచించాడు, ఓ నీ చేసిన దోషం ఉంది. మళ్ళీ అడవిలోకి వచ్చేసాడు. వచ్చేసి గొల్లపిల్లలను అడిగి మళ్ళీ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని క్షమాపణ చెప్పాడు ఈశ్వరుడికి. మళ్ళీ వెళ్ళాడు. ఆయన అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి? చచ్చిపోయినట్టు పడిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారు. 9 పిల్లలు చటుక్కున లేచారు. అలా ఉంటుందా అండి అని అనుకోకండి. ఒకప్పుడు శృంగేరిలో ఒక ఆవిడ వద్దు వద్దు అని భర్త చెప్తున్నా వినకుండా నేను సాయంకాలం జరిగే చంద్రమౌళీశ్వరారాధన చేస్తానని చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నటువంటి రోజులలో పీఠానికి వెళ్ళింది.
సాయంకాలం 6:30, 7 అవుతోంది. ఇంకా వెళ్ళాలి, తుంగానది దాటి అభిషేకం జరుగుతున్న ప్రదేశం చూడడానికి వెళ్ళాలి. ఈలోగా ఆ పిల్లవాడికి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చి వాడు కళ్ళు తేలేసేసి నీలంగా అయిపోయి కదలడం మానేశాడు. ఈ వచ్చిన అమ్మలక్కలు అన్నారు, మేము అభిషేకం చూడడానికి వచ్చాం, యువతల వైపు పెద్ద జనసంచారం ఉండేది కాదు అప్పుడు, అవతల వైపు అభిషేకానికి జనం వస్తారు, అక్కడికి వెళ్ళి ఎవరినన్నా పంపిస్తాను లేని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కతే పిల్లవాడు నీలంగా అయిపోయాడు, కదలిక లేదు, ఒళ్ళు చల్లబడిపోయింది. ఆమెకి భర్త గుర్తొచ్చాడు. వద్దు వద్దంటే వెళ్ళావు, చూసావా పిల్లాన్ని శవంగా తీసుకొచ్చావని ఏమంటాడో అని, కొడుకు పోయాడని ఒక బెంగ, గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఇలా తలెత్తి చూసింది, గోడ మీద చంద్రశేఖర భారతీ స్వామివారి మూర్తి కనపడింది. ఆవిడ వెంటనే స్వామివారి వంక చూసి, స్వామి భర్త మాట కాదని నీ దగ్గరికి వచ్చాను, స్వామి అభిషేకం చూడాలని వచ్చాను, కొడుకు వెళ్ళిపోయాడు, నన్ను అనుగ్రహించి బ్రతికించండి అంది. అని ఏడుస్తూ ఆ పటం వంక చూసి ఇలా చూసింది. పిల్లవాడు చిరునవ్వులు నవ్వుతూ చేతులు కాళ్ళు కదుపుతూ ఆడుకుంటున్నాడు. పిల్లాన్ని భుజం మీద వేసుకుని తుంగానది దాటి పరిగెత్తింది అభిషేకం చూడడానికి. అప్పటికి అభిషేకం అయిపోయి చంద్రశేఖర భారతీ స్వామి మెట్లెక్కి వెళ్ళిపోతున్నారు గురునివాసులోకి. ఈవిడ పరుగు పరుగున లోపలికి వచ్చింది. ఒక్కసారి ఆగిటి తిరిగారు. తిరిగి ఆవిడ వంక చూసి అన్నారు, ఇంకెప్పుడూ భర్త వద్దన్న పని చేయకు అని వెళ్ళిపోయారు. మహాత్ములకు చెప్పాలా, ఫోటోని చూసి ఏడ్చింది, కానీ ఆయనకి అందింది, అనుగ్రహించారు. ఇటువంటి తప్పు చేయకని చెప్పి వెళ్ళిపోయారు. భర్త మాట విను అని చెప్పి వెళ్ళిపోయారు, అంతే. పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, 100 వెళ్ళిపోయారనుకున్న కొడుకులు మళ్ళీ బతికారు, రాజ్యం వచ్చింది. మళ్ళీ ప్రసాదం గురించే మాట్లాడారు. దాని అర్థం ఏమిటో తెలుసా? మనస్సు అనేటటువంటిది కానీ బుద్ధి అనేటటువంటివి కానీ మీరు ఎక్స్రే తీసి చూస్తానంటే, స్కానింగ్ చేస్తానంటే దొరకవు. అవి సూక్ష్మ శరీరం అంటారు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం, అది ఎప్పుడు ఏవో సంకల్పాలు తెస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది. బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఈ రెండిటి వల్లే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, ఆ మనసు వలననే మనిషి తరించినా పాడైపోయినా. అటువంటి మనసులో ఉత్తమ సంకల్పాలు వచ్చాయనుకోండి, ఉత్తమ కర్మలు చేస్తాడు. బుద్ధి పరిపుష్టమైందనుకోండి, మంచి నిర్ణయాలు చేస్తుంది. అందుకే మనం ఏ పని చెయ్యండి, చిట్ట చివర ఏ మంత్రంతో పూర్తి చేస్తామంటే ప్రచోదయాత్ అని గాయత్రితో పూర్తి చేస్తాం. అంటే ఈ చేసిన పని వలన మా బుద్ధులు దైవము వలన ప్రేరేపింపబడుగాక, మంచి ఆలోచనలు వచ్చుగాక. ఎలా వస్తాయి అంటే, మనం ఈశ్వరుడికి ఏది నివేదన చేశామో అదే ప్రసాదంగా తింటాం. తిన్నప్పుడు అది లోపలికెడుతుంది. లోపలికి వెళ్ళి అందులో ఉన్నటువంటి 6వ భాగము మనసుగా బుద్ధిగా మారుతుంది. మారి ఇప్పటి వరకు నీ సమస్యకి పరిష్కారం నీ బుద్ధికి తట్టనది తడుతుంది. ఆ బుద్ధికి పరిష్కారము తట్టగానే ఆ మార్గంలో వెడతావు. సమస్య విడిపోయి పరిష్కారం లభించి ప్రశాంతత పొందుతావు. నాకు ప్రసాదం వద్దు, అనుగ్రహం వద్దు, బుద్ధికి ప్రచోదనం ఉండదు కాబట్టి సుఖపడలేవు. కాబట్టి ప్రసాద తిరస్కారము చేయవద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రసాదము నీకు లభించగానే కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవడం అలవాటు చేసుకో. ప్రసాదం అంటే కేవలము భౌతిక పదార్థము కాదు, అది ఈశ్వరానుగ్రహం అని గుర్తెరిగి ఉండు. అందుకే మన దేశంలో అంత ప్రఖ్యాతి ప్రసాదానికి. ఎక్కడికి వెళ్ళనివ్వండి, పట్టుకొచ్చి ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకుని వెంటనే నోట్లో వేసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు ఇవ్వకూడదు. ప్రసాద తిరస్కారము జరుగుతుందన్న అనుమానం ఉన్న చోట ప్రసాదం ఇవ్వడము ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు కళంకమే. వెంటనే ఆస్తిక్య బుద్ధితో సంతోషంగా అందుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రదేశముల యందు మాత్రమే ప్రసాదాన్ని పంపిణీ చెయ్యాలి. తప్ప చెప్పులు వేసుకుని ప్రసాదం పుచ్చుకోవడం, చెప్పులు రక్షిస్తాయా? నాతో వచ్చాయా, నాతో వెళ్ళిపోతాయా చెప్పులు? చెప్పులు కాదు ప్రధానం, నీ బ్రతుకు ప్రధానం. కాబట్టి చెప్పులు విప్పి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకుంటేనే అభ్యున్నతి. కాబట్టి ప్రసాదం విషయంలో వేరొకసారి ఈశ్వరుడు పూనికతో చెప్పినటువంటి మాట, బహుశః ప్రసాద తిరస్కారము జరిగేటటువంటి రోజులు ఈ దేశమునందు రాకుండుగాక అని నిర్దేశించడానికే భగవంతుడు 2 మాటలు దాని వైభవాన్ని చెప్పడానికి సత్యనారాయణ వ్రత కథలో ఈ విషయాల్ని తీసుకొచ్చాడేమో. ఇన్ని విషయములను లోపల గుదిగుచ్చి అద్భుతంగా అందించినటువంటి కథ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.